యా నిర్మలా సీతారామన్ ఈరోజు ప్రవేశపెట్టిన బడ్జెట్ ఎలా ఉంటుంది అన్నది నిన్న ఆమె ఇచ్చినటువంటి ఆర్థిక సర్వేతోనే స్పష్టమైంది. దేశం చాలా బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతూ ఉంది, విశ్వగురువుగా ఆవిర్భవించింది. ఇట్లాంటివి చెప్తున్న పరిస్థితుల్లో 6.3% నుంచి 6.8% మధ్యలోనే మన అభివృద్ధి ఉండబోతుందని ఆమె చెప్పారు. ఈరోజు బడ్జెట్ చూస్తే కూడా దాన్ని విస్తరించడానికి, దేశంలో ఉత్పత్తి ఉద్యోగాలు కల్పించడానికి అనుగుణమైన విధానాలు చాలా తక్కువగా ఉన్నాయి. దీంట్లో రైతాంగానికి సంబంధించి ముఖ్యంగా వ్యవసాయ రంగాన్ని ఒక ప్రాధాన్యత రంగంగా తీసుకున్నప్పటికీ కార్పొరేట్ ప్రవేశానికి పరోక్షంగా ద్వారాలు తెరిచే విధానాల్లో ప్రభుత్వం పూర్తిగా అనుసరిస్తూ ఉంది. ఇప్పుడు ఆ ధన ధాన్య యోజన, ఇప్పటికి చాలా యోజనలన్నీ అయ్యాయి. కావాల్సిందంతా రైతులకు అప్పులు ఇవ్వాలి, రైతుల అప్పులు రద్దు చేయాలి, వాళ్లకు మార్కెటింగ్ సదుపాయం కల్పించాలి. ఇవేమీ లేకుండా ధనధాన్య యోజన అన్నా ఇంకేదన్నా కానీ దానివల్ల కలిగే ప్రయోజనం ఏమీ లేదు. రెండవది, మన్మోహన్ సింగ్ను కాంగ్రెస్ ఇంత విమర్శించేవాళ్ళు మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఉన్నప్పుడు వచ్చిన అణు ఒప్పందాన్ని ఆ రోజు వామపక్షాలు వ్యతిరేకించేదాన్ని. అణు ఒప్పందం పూర్తి కావడానికి ఇప్పుడు నిధులు కేటాయిస్తున్నారు కాబట్టి అణు ఒప్పందం. మూడోది, అమెరికా మన పిల్లల్ని వెనక్కు పంపించేస్తుంటే మన దిగుమతుల మీద సుంకాలు వేస్తానంటుంటే దాన్ని తట్టుకోవడానికి మనం ఎలాంటి విధానం అనుసరిస్తున్నాము, డాలర్తో పోలిస్తే పడిపోతున్నప్పుడు. అందుకనే ఒక దిశానిర్దేశం అనేది ఈ బడ్జెట్కు లేదు, ప్రజల కోణం లేదు, కార్పొరేట్ కోణం అన్నదే ఇక్కడ ప్రధానంగా కనిపిస్తుంది. ఒక్క విషయంలో మటుకు మధ్యతరగతికి ఈ 12 లక్షల వరకు ఆదాయ పన్ను మినహాయింపు ఇస్తాము అన్నది మటుకు ఆ తరగతి కొంచెం ఉపశమనంగా భావిస్తుంది, దాన్ని స్వాగతిస్తారు. కానీ అదే సమయంలో ఖర్చులు తగ్గించకపోతే, సరుకుల గిరాకీ పెరగకపోతే వ్యాపారస్తులు బతకరు, తర్వాత వీళ్ళకు కూడా ఉండదు. అందుకని వాళ్లకు ఒక్క ఆదాయ పన్ను పరిమితి పెంచడం ఒకటే మధ్యతరగతిని ఉద్ధరిస్తుంది అనుకోవటం మటుకు చాలా పొరపాటు. చాలా ఇబ్బందిగా కలిగించేది ఏంటంటే రిటైల్ రంగం, చిల్లర వ్యాపారం మా ఫోకస్ ఏరియా అని మంత్రి గారు చెప్పారు. కానీ చిల్లర వ్యాపారంలోకి జొమాటోలు ఇవన్నీ వచ్చి అసలు చిల్లర కొట్లే అదృశ్యమైపోతున్న పరిస్థితి. అందుకని పేద మధ్యతరగతి ప్రజలు, రైతాంగం వీళ్ళు నిలదొక్కుకోవడానికి కావాల్సిన విధానాల గురించి కేంద్ర ప్రభుత్వం పునరాలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే ఆందోళనలు కూడా జరుగుతున్నాయి. ఇవాళ నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో దాంట్లో రాష్ట్ర ప్రయోజనాలు సంబంధించి ప్రస్తావన ఎటువంటి హామీ కానీ ఎటువంటి పరిస్థితి కానీ లేకుండా ఉన్నది. రెండోది ఏంటంటే కార్పొరేట్ శక్తులకు మరింత ఊడిగం చేయడానికి ఉపయోగపడేది తప్ప మరొకటి కాదా బడ్జెట్. మరి నిరుద్యోగాన్ని గురించి కానీ లేదా రైతాంగం సంబంధించిన సమస్యలు కానీ ఎంఎస్పీ మీద జరిగిన ఆందోళన మీద కానీ ఎటువంటి హామీ కానీ లేదు. దీంట్లో ప్రధానంగా ఏంటంటే ఈయన ప్రత్యేక హోదా విషయం కానీ లేదా రాష్ట్ర నిధులకు సంబంధించి కానీ మరి ఎటువంటి హామీ లేకుండా అది లోపభూయిష్టమైనటువంటి బడ్జెట్ను ప్రవేశపెట్టింది. అది మరింత కార్పొరేట్ శక్తులకు ఉపయోగపడే తప్ప మరి కాకపోతే మధ్యతరగతి ప్రజలకి అది ఐటీ ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి కొంత రాయితీ ఇచ్చారు తప్పితే ఇంకేమీ లేదు. దాంట్లో పేద ప్రజలకు సంబంధించి సామాన్య ప్రజలకు సంబంధించి ఎటువంటి హామీ కానీ ఎటువంటి కేటాయింపులు కానీ లేవు. ఇది పూర్తిగా అవకాశవాద కార్పొరేట్ శక్తి అనుకూల బడ్జెట్ అని తెలియజేస్తూ ముగిస్తున్నాం. కేంద్ర బడ్జెట్ ఈరోజు నిర్మలా సీతారామన్ గారు 50 లక్షల కోట్లతో ప్రవేశపెట్టారు. 50 లక్షల కోట్లలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో కేవలం 5% మించి పేదల కేటాయింపు లేవు. ఆంధ్ర రాష్ట్రానికి తీవ్రమైన ద్రోహం చేసింది. పోలవరం నిర్వాసితులకు ప్యాకేజీ ప్రకటించలేదు, జాతీయ ప్రాజెక్ట్ అని చెప్పినటువంటి నిధులు కేటాయించలేదు, అమరావతి రాజధాని నిర్మాణానికి ఏమాత్రం ప్రకటించలేదు, రాయలసీమ ఉత్తరాంధ్రకి ప్రత్యేక నిధులు కేటాయించకపోగా ఈ రాష్ట్రానికి తీవ్రమైన ద్రోహం చేసింది. పేదలు, రైతులు, వ్యవసాయ కార్మికులు, శ్రామిక వర్గం అంతా కనీస వేతనాలు, ఉద్యోగాలు కల్పించమని దేశవ్యాప్తంగా పోరాడుతుంటే కార్పొరేట్లకి, పెట్టుబడిదారులకి భారీ ఎత్తున రాయితీలు ఇచ్చారు. అదేవిధంగా పేదలు అన్నం కావాలని అడుగుతుంటే విమానాశ్రయాలు ఇచ్చారు. పేదల ఉద్యోగాలు కావాలంటుంటే ప్రైవేటీకరణ చేశారు. ఒక మాటలో చెప్పారంటే భారతదేశ సంపదనంతా కార్పొరేట్లకి కట్టబెట్టడానికి బీజేపీ ప్రభుత్వం తీవ్రమైన ప్రయత్నం చేసింది. కనీస మద్దతు ధర లేదు.
ఈ దేశంలో 20 కోట్ల మంది గ్రామీణ పేదలకు అన్నం పెట్టే ఉపాధి హామీకి నిధులు లేవు. ఆహార భద్రత చట్టానికి నిధులు కేటాయింపు తగ్గింది. నగదు బదిలీ ప్రవేశపెట్టడానికి చూసింది. కాబట్టి ఈ బడ్జెట్ పేదలకు వ్యతిరేకమైన బడ్జెట్, కార్పొరేట్ అనుకూలమైన బడ్జెట్, ప్రైవేటీకరణ బడ్జెట్. ఈ రాష్ట్రానికి ఇంత ద్రోహం చేసినా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంపీలు, ఎమ్మెల్యేలు, తెలుగుదేశం, వైసీపీ, జనసేన మాట్లాడకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. అందుకోసమే సిపిఎం రాష్ట్ర మహాసభల అనంతరం ఈ బడ్జెట్ విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాడడానికి సిపిఎం పార్టీ సన్నద్ధం అవుతున్నది. కేంద్ర ప్రభుత్వం నిర్మలా సీతారామన్ బడ్జెట్ను ప్రవేశపెట్టింది. మన రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎలాంటి అనుకున్న విధంగా పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన నిర్వాసితులకి ఈరోజు కూడా వాళ్ళకి కావాల్సినటువంటి సదుపాయాలు కల్పించే దాంట్లో ఎలాంటిది ఇవ్వలేదు. ఏదైతే మనం అమరావతి అని చెప్పుకుంటున్నామో అమరావతికి సంబంధించినటువంటి కేంద్రంలో బాధ్యత తీసుకొని దానికి నిధులు కేటాయించి అమరావతిని డెవలప్ చేసేదానికి బీజేపీకి కూడా బాధ్యత ఉంది. ఎందువల్లంటే ఆ రోజు పిఎంగా ఉన్నటువంటి మోడీ గారు ఆ రోజు చెప్పారు. అందువల్ల దానికి కూడా నిధులు కేటాయించలేదు. విశాఖ ఉక్కుని ఈరోజు ప్రైవేటైజేషన్ చేసేదానికి ప్రయత్నం చేస్తున్నారు. కార్మికులు ఒక 3 సంవత్సరాల నుంచి పోరాడుతుంటే ఈరోజు కూడా ప్యాకేజీ అనేది ఇవ్వటం జరిగింది. అందువల్ల రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎలాంటి హామీలు కూడా ఈరోజు తీసుకొని వచ్చే దాంట్లో తెలుగుదేశం ప్రభుత్వం వైఫల్యం చెందింది. దానికి సంబంధించినటువంటి ఏదైతే ఈరోజు కడపలో ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేస్తామని గతంలో వాగ్దానం చేశారు, దానికి కూడా ఈరోజు నిధులు కేటాయించలేదు. రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధికి సంబంధించిన ఎలాంటి నిధులు కేటాయించలేదు. ఇది బీజేపీ కేంద్రంలో ఉండేటువంటి ప్రభుత్వం ఒక రకంగా మనల్ని వివక్ష చూపిస్తుంది. ఈ రాష్ట్రంలో ఉండేటువంటి తెలుగుదేశం కానీ జనసేన కానీ దాని నిధులు తీసుకొని వచ్చే దాంట్లో విఫలమయ్యాయని సందర్భంగా తెలియజేస్తుంది. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ని ప్రవేశపెట్టింది. ఈ బడ్జెట్లో ఆంధ్ర రాష్ట్రానికి తీవ్రమైనటువంటి అన్యాయం జరిగింది. ప్రత్యేక హోదాలో కనపరిచినటువంటి ఏ హామీని కూడా పోలవరం నిర్మాణానికి కానీ, అమరావతి రాజధాని నిర్మాణానికి కానీ, విశాఖపట్నం స్టీల్ ప్లాంటు, ఓడరేవు నిర్మాణం, లేదంటే కడప ఉక్కు ఫ్యాక్టరీ, ఇవన్నీ బడ్జెట్లో పొందుపరచాలి. ఎందుకంటే ఈ విభజన చట్టంలో ఉండేటువంటి హామీలు, విభజన చట్టంలో ఉండేటువంటి ఏ హామీకి కూడా బడ్జెట్లో నిధుల కేటాయింపు లేదు. మేము అప్పు ఇచ్చేసాము, ఈ అప్పు చేసుకొని మీరు పప్పు కూడా తినండి అనేటువంటి పద్ధతుల్లో అమరావతికి కానీ పోలవరానికి కానీ అప్పులు ఇప్పించేసి ఈ ప్రభుత్వం చేతులు దులుపుకున్నది. అప్పులు ఇప్పించి చేతులు దులుపుకోవటం కాదు, నిధుల కేటాయింపు జరగాలి. కృష్ణపట్నం పోర్టు దగ్గర క్రిస్ సిటీ అన్నారు, స్మార్ట్ సిటీ అన్నారు, రకరకాల పేర్లతోటి ఈరోజు ప్రకటనలు ఇచ్చారు. వాటికి నిధులు కేటాయింపు లేదు. రైల్వే లైన్ నిర్మాణానికి కానీ, ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి ప్రాజెక్టుల్ని అమలు జరిపేదానికి కేటాయించినటువంటి నిధుల కేటాయింపులో తీవ్రమైనటువంటి కొరత ఉన్నది. ఉద్యోగస్తులకు సంబంధించి కూడా వాళ్ళకి ట్యాక్స్ మినహాయింపుకు సంబంధించి కూడా ప్రకటన ఇవ్వలేదు. అందుకని ఆంధ్ర రాష్ట్రానికి బడ్జెట్లో తీవ్రమైనటువంటి అన్యాయం జరిగింది. ఇది రైతులకు కేటాయింపు కానీ, వ్యవసాయ కార్మికులకు కానీ, మా సాధారణ మధ్యతరగతి ప్రజలకు కానీ, ఉద్యోగస్తులకు కానీ ఈ బడ్జెట్లో సక్రమమైనటువంటి కేటాయింపు లేవు. ఇది రైతు వ్యతిరేక బడ్జెట్టు, కార్మిక వ్యతిరేక బడ్జెట్టు, వ్యవసాయ కార్మికుల వ్యతిరేక బడ్జెట్టు, మధ్యతరగతి ఉద్యోగులు, మధ్యతరగతి ప్రజలకు సంబంధించి వ్యతిరేక బడ్జెట్టు, సంపన్నులకి మేలు చేకూర్చేటువంటి బడ్జెట్టు, సంపన్నులకు ఊడిగం చేసేటువంటి బడ్జెట్టు, ఈ సాధారణ ప్రజలకి హాని కలిగించేటువంటి, నష్టం కలిగించేటువంటి ఈ బడ్జెట్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు కేంద్ర బడ్జెట్టు నిర్మలా సీతారామన్ గారు ఆర్థిక మంత్రివర్యులు వారు ప్రవేశపెట్టారు. బడ్జెట్టు అంచెలంచెలుగా వారు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలకు, మధ్యతరగతి వర్గానికి, పెట్టుబడిదారి వర్గానికి సంబంధించినటువంటి 3 అంకెల గారడీలతో బడ్జెట్టు ప్రవేశపెట్టారు. గతంలో రైతాంగానికి సంబంధించినటువంటి ఆ క్రెడిట్ కార్డు ఏదైతే ఉందో అది 30 నుంచి 50 అంటే 3 లక్షల నుంచి 5 లక్షల వరకు అని ప్రకటించారు. ఇందులో అసలు లబ్ధిదారులు గతంలో ప్రవేశపెట్టినటువంటి దాని మీద ఎంతమంది లబ్ధి పొందారనేటటువంటిది కూడా క్లారిటీ ఇచ్చుంటే బాగుండేనేటువంటిది. రెండోది ఈ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన దాని మీద ఈ బడ్జెట్లో
ఏమీ ఇంకా ప్రకటించలేదు. మరి భవిష్యత్తు ప్రకటిస్తారా ఏంటో చూడాలి. బడ్జెట్ కాల సమయం ఇంకా ఉంది కనుక. అదేవిధంగా అంకెలుగా ఈ బడ్జెట్ ప్రవేశపెట్టినట్టు బడ్జెట్ ఏదైతుందో ఆ బడ్జెట్ సంబంధించిన దాని మీద అంకెలు గారడిగానే బడ్జెట్ ఉంది. అంచెలంచెలుగా ద్రవ్యలోభం ముందు తీసుకెళ్తాం, పెంచుకొస్తాం అనేటటువంటిది చెప్పుకుంటూ వచ్చారు. ఉత్పత్తి రంగంలో ఉత్పత్తి సంబంధించినటువంటి పప్పు దినుసులకు సంబంధించిన దాని మీద కొంత బడ్జెట్లో కొంత నగదుని ప్రవేశపెట్టారు. కానీ ఏ యొక్క పప్పు దినుసులకు సంబంధించిన దాని మీద ఏ యొక్క రాష్ట్రాల్లో ఈ పంటలు పండించేటటువంటి దాని మీద ఏ రకంగా ప్రోత్సహిస్తాము అనేటటువంటిది కొంత క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అంశం కూడా ఉంది. అదేవిధంగా మొత్తంగా చూసుకునేటికి ఏంటంటే ఈ బడ్జెట్కి సంబంధించిన దాని మీద లాస్ట్లో 2025-26 సంబంధించిన దాని మీద మొత్తం ఖర్చు అంచనా చెప్పారు. అంటే 50.65 లక్షల కోట్లు ఖర్చు అంచనా చెప్పారు. అదేవిధంగా 2025-26లో మొత్తం రాబడి అంచనా చెప్పారు. 34.96 లక్షలు చెప్పారు, కోట్లు చెప్పారు. లోటుకు వచ్చేటప్పటికి జీడిపి లోటుకు వచ్చి 4.4% అప్పుగా ఉంటుందని చెప్పేసి చెప్పారు. సరే, ఏదైనా ఈ బడ్జెట్ సంబంధించిన దాని మీద మధ్యతరగతి వర్గానికి అనుకూలంగా లేదనేటటువంటిది మా అభిప్రాయం. ఇంకా ఆంధ్రాకి సంబంధించిన దాని మీద ఇటు కడప ఉక్కు కర్మాగారానికి సంబంధించిన బడ్జెట్లో ఏర్పాటు చేయవలసి ఉంది. అదే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం సంబంధించిన దాని మీద బడ్జెట్ ప్రకటించవలసిన అవసరం ఉంది. విశాఖకు సంబంధించినటువంటి ఉత్తరాంధ్రకు సంబంధించిన ప్రజలకు సంబంధించిన దాని మీద ఏమి ఇస్తున్నారో ప్రకటించవలసినటువంటి అవసరం ఉంది. ప్రధానంగా జల విద్యుత్తీకరణకు సంబంధించినటువంటి ఈ యొక్క ఆంధ్రాలో ఉన్నటువంటి పోలవరం ప్రాజెక్టు సంబంధించిన దాని మీద ఉన్నదానికంటే అదనంగా అలా ఊసే రాలేదు. మరి నడుస్తున్న క్రమంలో ఏ మేరకు వస్తుంది అనేటటువంటి చూడాలి. ఈ యొక్క ఉమ్మడి పశ్చిమ గోదావరిలో ప్రధానంగా పంటగా ఉన్నటువంటి పామాయిల్కి సంబంధించిన దాని మీద కానీ ఆక్వాకి సంబంధించిన దాని మీద కానీ అది ఊసే రాలేదు. సరే, ఏదైనా ఇది అంకెలు గారడిగా బడ్జెట్ ఉంది. ఆదాయం చెప్పారు, రుణము చెప్పారు. కానీ ప్రజల మీద కొంత పన్ను తగ్గించే జిఎస్టీ ఏదైతుందో గతం కంటే కొంత గతంలో 30 చిల్లర ఉండేది, ఇప్పుడు 26 చిల్లర చెప్తున్నారు. అదే కాదు, అయితే మేము అభిప్రాయపడేది ఏంటంటే జిఎస్టీ ఏదైతే ఉందో డీజిల్ పెట్రోల్ మీద కూడా జిఎస్టీ ప్రవేశపెట్టవలసిన అవసరం ఉంది. దానివల్ల ఈ యొక్క ఎవరైతే పెట్టుబడిదారులు ఎవరైతే ఉన్నారో ఈ పెట్రోలు డీజిల్ అమ్మేటటువంటి పెట్టుబడిదారులు ఎవరైతే ఉన్నారో అనేక రకాలుగా దోపిడీ జరుగుతున్న పరిస్థితి ఉంది. దాని మీద జిఎస్టీ ప్రవేశపెడితే ప్రజలకి వినియోగదారులకి ఉపయోగకరంగా ఉంటుంది అనేటటువంటి దాని మీద మేము అభిప్రాయపడుతున్నాం. మొత్తంగా రైతాంగం సంబంధించిన దాని మీద ఏదైతే ఎలక్షన్లో ఇచ్చినటువంటి హామీలు ఏదైతే ఉన్నాయో హామీలు పూర్తిగా అమలు చేసేటటువంటి బడ్జెట్గా లేదు. ఇంకా మరింత రైతులకు ఇచ్చేటటువంటి హామీని అమలు చేయాలి. వాళ్ళకి ప్రైస్ ఫిక్స్ చేసిన ఎంఎస్ఎస్సీ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా అమలు చేయాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంటుంది. ఆర్థిక మంత్రివర్యులుగా ఉన్నటువంటి నిర్మలా సీతారామన్ గారు ఉంటుంది, మోడీ షా మీద కూడా ఉంటుంది. ఆ కోణంలో ఆలోచన చేస్తే ఈ బడ్జెట్కి ప్రతిఫలం ఉంటుంది తప్ప అంకెలు గారుగా బడ్జెట్గా ఉందనేటటువంటి దాని మీద మా అభిప్రాయాన్ని తెలియజేస్తున్నాం. ఈరోజు కేంద్ర ప్రభుత్వం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు 2025-26 సంబంధించిన వార్షిక బడ్జెట్ని 8వ సారి పార్లమెంట్లో ప్రవేశపెట్టడం జరిగింది. ఆ బడ్జెట్ ఆంధ్ర రాష్ట్రానికి పూర్తి అన్యాయం చేసే బడ్జెట్గా ఉంది. విభజన ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఏ ఒక్క హామీని ఆ బడ్జెట్లు నెరవేర్చే విధంగా కేటాయింపులు జరగలేదు. పోలవరం ప్రాజెక్టు ఊసలేదు దాంట్లో, అలాగే కడప ఉక్కు ఫ్యాక్టరీ ఊసలేదు, విశాఖ రైల్వే జైన్ ఊసలేదు, విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రభుత్వ రంగంలో కొనసాగిస్తున్న దానికోసం నిధులు కేటాయింపు కానీ సొంత గనుల కేటాయింపు కోసం కానీ ఎటువంటి కేటాయింపులు దాంట్లో జరగలేదు. అలాగే రైతులకు సంబంధించి 3 వ్యవసాయ నల్ల చట్టాల సందర్భంగా అనేక హామీలు ఇచ్చారు. హామీలు అమలు చేయడానికి సంబంధించిన బడ్జెట్లో ఎటువంటి కేటాయింపులు లేవు. కనీసం రైతులకు సంబంధించి కోరుతున్న మినిమం ఏదైతే పంటకు సంబంధించి గిట్టుబాటు ధర కావాలని కోరుతున్నారో దాని బడ్జెట్లో ఎటువంటి ప్రతిపాదనలు కేటాయించలేదు. కేవలం మధ్యతరగతి ఉద్యోగులకి, చిన్న ఉద్యోగులకి 4 లక్షల లోపు ఆదాయం వచ్చే ఉద్యోగులకి వార్షిక ఆదాయ పన్ను మినహాయింపు తప్ప ఆ బడ్జెట్లో ప్రత్యేకించి చెప్పుకోదగ్గది ఏం కనపడలేదు. వాస్తవంగా ఆంధ్ర రాష్ట్రానికి పూర్తి అన్యాయం చేసే బడ్జెట్గా ఉంది. మన యువజన ఆంధ్ర రాష్ట్రంలో ఉత్తరాంధ్ర 3 జిల్లాలకు కానీ రాయలసీమ 4 జిల్లాలకు కానీ ప్రత్యేక ప్యాకేజీ కింద 350 కోట్లు ప్రతి సంవత్సరం కేటాయించాలి. ఈ ఏడాది 2025-26 సంబంధించి బడ్జెట్లో అటువంటి కేటాయింపులు కూడా అందులో లేవు. అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు సంబంధించి నిర్వాసితులకి 31,000 కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయింపులు ఉండాలి. అటువంటి కేటాయింపులు లేవు. ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన కేటాయింపులు కూడా సక్రమంగా లేవు. అలాగే మన డబుల్ ఇంజిన్ సర్కార్గా మన ఆంధ్రాలో కూడా ఎన్డీఏ కూటమి నడుస్తుంది. అది టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి. కానీ ఎటువంటి
కూటమి నడుస్తున్న ప్రభుత్వానికి ఎటువంటి రాయితీలు లేవు. కొద్దో గొప్ప బీహార్కి కొన్ని మినహాయింపులు ఆ బడ్జెట్లో కనపడుతున్నాయి తప్పచ్చి ఆంధ్రాకి సంబంధించి ఎటువంటి మినహాయింపులు కానీ ఎటువంటి రాయితీలు కానీ ఈ బడ్జెట్లో కేటాయింపులు లేవని చెప్పేసి భావించడం జరుగుతుంది. ఇప్పటికైనా ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం ఒత్తిడి తెచ్చి సోమవారం కూడా మిగిలిన కొంత బడ్జెట్ కూడా ప్రవేశపెట్టాలని, పూర్తి బడ్జెట్ ఇవాళ పెట్టలేదు. మిగిలిన బడ్జెట్లో ఆంధ్ర రాష్ట్రానికి మెరుగైన రాయితీలు వచ్చేలాగా ఈ ఆంధ్రాలో ఉన్న ఎన్డీఏ కూటమి పార్టీలు కేంద్రం మీద ఒత్తిడి తేవాలని చెప్పేసి కోరడం జరుగుతుంది. ఈ విధంగా చేయడం వల్ల ఆంధ్ర రాష్ట్రం రానున్న 10 సంవత్సరాల కాలంలో మరింత దిగజారు తప్పించి ఆర్థిక పరంగా అలాగే అభివృద్ధి పరంగా ముందుకెళ్లే పరిస్థితి లేదు. ఇప్పటికైనా ఆంధ్ర రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ పార్టీలు మేలుకొని కేంద్రం మీద ఒత్తిడి తెచ్చి ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన నిధుల కేటాయింపు కోసం ప్రయత్నం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నా. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఈరోజు పార్లమెంటు సమావేశాల సాక్షిగా బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. మన దేశ వార్షిక బడ్జెట్గా ప్రతి సంవత్సరం బడ్జెట్ ప్రవేశపెట్టే దానిలో భాగంగా ఈరోజు 8వ ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశించిన పరిస్థితి ఈరోజు మనం న్యూస్లో చూస్తూ ఉన్నాము. ఈ బడ్జెట్ మొత్తం పరిశీలిస్తే నేతి బీరకాయలో నేతి ఉన్నదన్నది ఎంత నిజమో అన్న సామెత గుర్తొస్తూ ఉంది. ఈరోజు ఈ బడ్జెట్ మొత్తంలో ఒక్క 12 లక్షలకి ఆదాయ పన్ను పరిమితి పెంచాము అనేది తప్పితే ఇక ఎటువంటి ఊరట కూడా సామాన్య మధ్యతరగతి ప్రజానీకానికి ఊరట అనేది ఎక్కడా కనిపించలేదు. ఈరోజు కేటాయింపులు చూసినా ఒక కీలకమైన రంగాలు విద్య, వైద్యం, వ్యవసాయం, ఉపాధి ఇట్లాంటి రంగాలకి చాలా నామమాత్రం నిధులు కేటాయించిన పరిస్థితి కనపడుతోంది. మా బడ్జెట్ చాలా భారీగా, అంటే గతంలో ఎన్నడూ లేనంత విధంగా చాలా భారీగా 50 లక్షల కోట్ల 65,000 కోట్ల పైగా బడ్జెట్ ప్రవేశపెట్టినప్పటికీ అందులో ముఖ్యమైనటువంటి వ్యవసాయ రంగానికి, విద్యకు, సామాజిక రంగాలకి, హెల్త్కు చూస్తే చాలా నామమాత్ర కేటాయింపులు. వ్యవసాయ రంగానికి కేవలం 1,71,000 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించారు. విద్యా రంగానికి 1,28,000 కోట్ల రూపాయలు కేటాయించారు. ఆరోగ్యానికి అయితే మరీ అన్యాయం, 98,000 కోట్లు, అంటే 1,00,000 కోట్లు కూడా కేటాయించిన పరిస్థితి ఈరోజు బీజేపీ ప్రభుత్వం ఉంది. ఇక సామాజిక వెనకబడిన తరగతులకి అయితే 60,000 కోట్లు మాత్రం కేటాయించారు. ఇలా కీలకమైన రంగాలకి బడ్జెట్లో చాలా మొండి చేయని చూపించారు. రెండోది ఏంటంటే, మన కేంద్ర ప్రభుత్వం ఈరోజు అధికారంలో బీజేపీ కొనసాగుతుందంటే ఈరోజు బీహారు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఎంపీల సలవుతోనే కొనసాగుతుంది. కానీ బడ్జెట్ మొత్తం బీహార్ బడ్జెట్ లేకనే ఉంది, కానీ భారతదేశ బడ్జెట్లు ఎక్కడా కనపట్ల. ఈరోజు బీహార్కి ఈ సంవత్సరంలో ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ధి పొందాలని ఒక కుయుక్తితో బీజేపీ బడ్జెట్ ప్రవేశపెట్టడం కనపడతా ఉంది. ఈరోజు బీహార్లో వెస్టర్న్ క్లోస్లీ కెనాల్కి ఒక భారీ ప్యాకేజీని ప్రకటించింది. అక్కడ రైతులకు ఊరట కలిగిస్తాయని చాలా డంకాబాయని చెప్తా ఉన్నారు. అట్లాగే పాట్నా ఐఐటికి చాలా భారీ నిధులు కేటాయించింది. నేషనల్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ టెక్నాలజీ పరిశ్రమను బీహార్లో పెడతా ఉంది. గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ను కూడా బీహార్కి కేటాయించింది. అంటే బీహారు వరుసగా చూస్తే బడ్జెట్లో బీహార్కి చాలా ప్రధానమంత్రి మోడీ గారు ఈరోజు టీవీలో విజువల్ చూస్తే కనపడతా ఉంది, బల్ల సరుస్తూ ఆనందంగా చెప్తా ఉన్నాడు ఆయన. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏం అన్యాయం చేసింది మీకని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మన రాష్ట్రం గత 10 ఏళ్లకు పైగా విభజనకు గురయ్యి, మోసానికి గురయ్యి చాలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. ఈరోజు కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఈ వారం రోజుల్లో స్టేట్మెంట్లు చూస్తే మా ఎక్కడా కూడా నిధులు లేవు, మాకు మొత్తం ఆర్పేసి వెళ్ళిపోయారు, జీరో బడ్జెట్లో ఉన్నామనేసి ఇచ్చిన సూపర్ 6 పథకాలను కూడా అమలు చేయని దుస్థితిలో ఉన్నామని చెప్పుకొస్తున్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. మరి అట్లాంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇంత ఆర్థిక లోటులో ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే బడ్జెట్లో కనీసం సపోర్ట్ ఏముంది? ఈ బడ్జెట్లో బీహార్ కేటాయించారు కానీ మీరు ఆంధ్రప్రదేశ్కి ఏమాత్రం కేటాయించలేదు. ఒక్కటంటే ఒక్కటే, ఈరోజు విశాఖ రైల్వే జోన్ కానీ, కడప ఉక్కు ఫ్యాక్టరీ కానీ, రాష్ట్ర రాజధానికి నిధులు కానీ, ప్రత్యేక హోదా బదులు ప్యాకేజీ ఇస్తాన ప్యాకేజీ అంశాలు కానీ, ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి ఇస్తున్నటువంటి సెంట్రల్ యూనివర్సిటీలు కానీ, ప్రత్యేక పరిశ్రమలు కానీ ఏది కూడా ఆంధ్రప్రదేశ్ ఊసెత్తలేదు. ఇక్కడ ఆంధ్ర రాష్ట్రాన్ని నుంచి బీజేపీ ప్రభుత్వానికి మద్దతు పలుకుతున్నటువంటి కూటమి జనసేన, టీడీపీ ఎంపీలు సిగ్గుతో తలదించుకోవాలని మేము కోరుతా ఉన్నాం. ఒక పక్కన బీహార్కి మొత్తం అపనహస్తం అందిస్తూ ఉంది, ఆంధ్రప్రదేశ్కి మొండి చేసి చూపిస్తూ ఉంది. మీరు మంత్రివర్గంలో కూడా ఉన్నారు, దయచేసి బీజేపీ తెలుగుదేశం ఎంపీలందరూ మంత్రివర్గంలో ఉన్నంత కూడా బీజేపీ ఎంపీలందరూ కూడా ఏమాత్రం మీకు ఆంధ్ర రాష్ట్రం అభిమానం ఉంటే ఖచ్చితంగా బడ్జెట్ సెషన్ పూర్తయ్యేలోపు కేటాయింపులు పెంచే విధంగా మీరు ప్రయత్నం చేయాలనేసి మేము కోరుతా ఉన్నాము. అంతేకాదు ఈరోజు చాలా ఘనంగా చెప్తా ఉన్నారు, పెట్టుబడుల ఉపసంహరణ అంటే ప్రైవేటీకరణ, ఎఫ్డిఐ, ఇన్సూరెన్స్ రంగంలో 100% కూడా మేము ఎఫ్డిఐని అనుమతించేస్తామని నిర్మలా సీతారామన్ ప్రకటించారు. అంటే అర్థం ఏంటి? ఇప్పటిదాకా బీమా రంగం, ఎల్ఐసి కానీ, జిఐసి కానీ ఉన్నటువంటి రంగాలు మొత్తం ప్రైవేట్ చేతిలోకి వెళ్ళిపోతూ ఉన్నాయి. అంటే రిలయన్స్ అంబానీకి అప్పనంగా అప్పగిస్తూ ఉన్నారు.
అంటే ఇప్పటిదాకా మొన్నటిదాకా బ్యాంకింగ్ సెక్టర్ అయిపోయింది, టెలికాం సెక్టర్ అయిపోయింది, పోస్టులు నువ్వు అని అంటుంది, రైల్వేలు ప్రైవేటీకరణ మొదలుపెట్టేశారు 50%. ఇప్పుడు ఇన్సూరెన్స్ రంగం మొత్తం ఇచ్చేస్తున్న పరిస్థితి. అంటే ప్రభుత్వ రంగ సంస్థల్లో ఎఫ్డిఐని 100% ఆమోదించడం అంటే ఈరోజు ప్రజల యొక్క డబ్బుకి ఆదాయాలకి భద్రత లేకుండా పోతుందనేది మాత్రం చెప్పదలుచుకున్నాము. ఇది ఘనంగా చెప్తున్నారు. దురదృష్టం ఏంటంటే ఈ పెట్టుబడుల ఉపశమనం కోసం అంతకుముందు భారత ప్రభుత్వాలు ప్రజల మౌలిక సదుపాయాలు కల్పించడానికి పంచవర్ష ప్రణాళికలు రచించేవాళ్ళు. కానీ ఇప్పుడు నిర్మలా సీతారామన్ గారి బడ్జెట్లో చెప్పిన మాట ఏంటంటే 2వ ప్రణాళికను రచిస్తున్నారంట పెట్టుబడుల ఉపసంహరణ కోసం. అంటే బీజేపీ ప్రైవేటీకరణ చేయడానికి ఎంత తహతహలాడుతుందనేది దీన్ని బట్టి అర్థమవుతోంది. అంటే ఈ రూపంలో కీలకమైన రంగాలకు కేటాయింపులు చేయకపోగా ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం చేసింది బడ్జెట్. అలాగే ప్రజల ధనమాన పాలనలకి భద్రత లేకుండా చేస్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. ఈ రూపంలో బడ్జెట్ మొత్తం కూడా పేద మధ్యతరగతి ప్రజానీకానికి తీవ్ర నిరాశను కలిగించిందని చెప్పవచ్చు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ ఇది పూర్తిగా ఢిల్లీ, బీహార్ ఎన్నికల బడ్జెట్. ఈ బడ్జెట్ను చూసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ సిగ్గుపడారు. ఎందుకంటే ఈరోజు దేశంలో నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఉన్నారంటే దానికి ఇద్దరు కారణం. ఒకరు చంద్రబాబు నాయుడు, ఒకరు నితీష్ కుమార్. నితీష్ కుమార్కి మేలు జరిగింది. ఎందుకంటే విమానాశ్రయానికి మెరుగులు కానీ, గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ కానీ, ఇంకా అనేక విషయాలు వాళ్ళు ఇచ్చారు. బీహార్ చాలా ప్రకటించారు. కానీ ఈ రాష్ట్రానికి ఏం ప్రకటించారు? వేతన జీవులకి, మధ్యతరగతి వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ తగ్గించి ఏదో మేలు చేశారని చెప్తున్నారు పెంచి. కానీ వస్తు వినియోగంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఈరోజు ఏం తగ్గించారు? ఆ ట్యాక్స్ అలాగే ఉంచారు కదా. దీనివల్ల వాళ్ళ జేబులన్నీ ఖాళీ అయిపోతాయి. పేరుకి మాత్రం ఎన్నికల వరకు మాత్రమే హ్యాపీ, తర్వాత మళ్ళీ ఖాళీ అయిపోతాయి. రెండోది, ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లో గ్రామీణ ప్రాంతాల్లో వలసలు ఎక్కువ జరుగుతున్నాయి. అంటే గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పటిష్టం చేయవలసింది పోయి దాన్ని ఎత్తివేయడానికి నిధులే కేటాయించలేదు. ఈ బడ్జెట్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడాలని, ఈ రాష్ట్రానికి నిధులు ఇవ్వాలని మేము కోరుతున్నాం. కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 1 ఈరోజు బడ్జెట్ ప్రవేశపెడుతుంది. ఈ బడ్జెట్ పట్ల గతంలో ప్రజలు చాలా ఆసక్తిగా చూసేవారు. ఎందుకంటే ధరలు పెరగాలన్నా, తరగాలన్నా, మధ్యతరగతి జీవులకి ట్యాక్స్లో ఏదైనా ఎగ్జంప్షన్ రావాలన్నా బడ్జెట్ని చూసుకునేవారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత బడ్జెట్ పని బడ్జెట్దే, వారి యొక్క వ్యవహారంగా ఉంది. గతంలో రైల్వే బడ్జెట్ ముందు రోజు ప్రవేశపెట్టి తర్వాత యూనియన్ బడ్జెట్ ప్రవేశపెట్టేవారు. బీజేపీ మోడీ గారు వచ్చిన తర్వాత రైల్వే బడ్జెట్ని ఎత్తేసి అన్నీ కలిపి ఒకటే బడ్జెట్ కింద ప్రవేశపెడుతున్నారు. ఈ నేపథ్యంలో చూసినప్పుడు బడ్జెట్ ఎలా ఉండాలి ఈ దేశంలో అన్నట్లయితే, ప్రధానంగా ఈ దేశం నిరుద్యోగ సమస్యని పెద్ద ఎత్తున ఎదుర్కొంటుంది. కాబట్టి ఉపాధి కల్పన కోసం బడ్జెట్లో నిధులు కేటాయించాల్సిన అవసరం ఉంది. గత బడ్జెట్లో ఉపాధి కల్పన పేరుతో ఇప్పటికే ఉన్న పెట్టుబడిదారులకి అవకాశం కల్పించే విధంగా క్లాజులు పెట్టారు. అటువంటిది కాకుండా కొత్తగా ఉపాధి కల్పించడానికి, అంటే ఉదాహరణకి గ్రామీణ ప్రాంతాల్లో గ్రామీణ ఉపాధి హామీ పథకం ఉంది. ఆ పథకాన్ని 100 రోజులు చెప్తున్నారు ఫ్యామిలీకి. గ్రామీణ ప్రాంతాల్లో ఆ పథకం 200 రోజులకి పనులు చెప్పి అక్కడ ఇచ్చే జీతాన్నే ఇప్పుడు 250 రూపాయల వరకు ఇస్తున్నారు. 600 రూపాయల వరకు ఇవ్వగలిగితే ఈ దేశంలో కొనుగోలు శక్తి పెరుగుతుంది. దానివల్ల ఆర్థిక వ్యవస్థ బాగుపడుతుంది. అదే ఉపాధి హామీ పథకాన్ని పట్టణాలకు కూడా వర్తింపజేసి పట్టణ ఉపాధి హామీ పథకాన్ని ఏర్పాటు చేసి దానికి కొంత నిధులు కేటాయించినట్లయితే కొంతలో కొంత నిరుద్యోగ సమస్యకు పరిష్కారం, ప్రజల కొనుగోలు శక్తి పెంచడానికి అవకాశాలు ఉంటాయి. వీటన్నిటితో పాటు విద్య, వైద్యం, సంక్షేమం అత్యంత కీలకం భారతదేశంలో. సామాజికంగానే కాదు, ఆర్థికంగా అనేక మంది చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి నేటికి కొనసాగుతూనే. మరోపక్క కోట్లకి పడగలెత్తే వాళ్ళ సంఖ్య కూడా ఈ దేశంలో పెరుగుతూ ప్రపంచ కుబేరులతో పోటీ పడేవాళ్ళు భారతదేశంలో తయారవుతున్నారు. ప్రపంచ కుబేరులతో పోటీ పడేవాళ్ళని చూసి సంతోషపడాలా, ఒక పూట కూడా తిండి కోసం దిక్కు లేకుండా ఎదురు చూసే సామాన్య అత్యంత పేదల యొక్క బాధని గమనించాలని చూసినప్పుడు అందరూ కడుపు నిండా తిని విద్య, వైద్యం, ఆరోగ్యం, గృహవసతి లాంటి సౌకర్యాలే అత్యంత కీలకం. కాబట్టి ఆ దిశగా ఈ బడ్జెట్లో విద్య, వైద్య, సంక్షేమ రంగాలకి, ఉపాధి కల్పనకి కేటాయింపులు చేయాలని కోరుకుంటున్నాం. నిర్మలా సీతారామన్ గారు, ఆర్థిక మినిస్టర్ గారు బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. ఈరోజు ప్రజలకు కానీ, రైతులకు కానీ బడ్జెట్లో కేటాయింపులు గత బడ్జెట్ కన్నా ఈ బడ్జెట్లో కోతలు విధించారు.
రైతుల కొనుగోలు శక్తి పెరిగించే విధంగా లేదు, రైతులకు గిట్టుబాటు ధర లేదు, సోమనాథ్ సిఫారసు ఇంప్లిమెంట్ లేదు. అలాగే ఐసిడిఎస్ శిశు సంక్షేమ పథకాలు నిధులు తగ్గించారు, మిడ్ డే మీల్స్ భోజనానికి కూడా నిధులు తగ్గించారు, గ్రామీణ ఉపాధి పథకానికి నిధులు తగ్గించారు, వైద్యానికి నిధులు తగ్గించారు, నిరుద్యోగ వృత్తి కొత్త ఉద్యోగ కల్పనకి ఎక్కడ కూడా నిధులు లేవు, విశాఖ ప్రత్యేక జోన్ లేదు, ఉక్కు కర్మాగారం నిజంగా ప్రైవేటీకరణ చేస్తారా ప్రభుత్వ పరం చేస్తారా అనేది లేదు. అలాగే వెనకబడిన ప్రాంతాలకి నిధులు లేవు, అలాగే నిరాశ్రితులకు నిధులు లేవు. అంటే పోలవరం ప్రాజెక్టుకి నిధులు లేవు. అంటే ఎప్పుడు ప్రాజెక్టు తయారవుద్ది? అలాగే ఈరోజు చూస్తుంటే మన కాకినాడ జిల్లాలో చూసుకున్న, మన జిల్లాలో ప్రత్యేకించి చూసుకున్న స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ మూతపడుతున్నాయి. అంటే కాకినాడలో కొంచెం 1000-2000 చేసే పరిశ్రమలు, సోమలకోటలో షుగర్ ప్లాంట్ మూతపడింది, పోర్ట్లో చాలా పరిశ్రమలు మూతపడినాయి, కాకినాడలో చాలా పరిశ్రమలు మూతపడినాయి, నిక్కులు, సరఫరా టెక్స్టైలు, ఇలాగే నిక్కులు ఫ్యాక్టరీ, బయోడీజిలు, అలాగే చాలా పరిశ్రమలు చెప్పుకుంటూ పోతే వేలాది పరిశ్రమలు మూతపడినాయి. కొత్త ఉపాధి కల్పన కోసం నిధులు లేవు. ఈ నిధులు కేటాయించాలని, ప్రజల కొనుగోలు శక్తి పెంచాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా పిఠాపురం కాకినాడ జోను రైల్వే కృష్ణరాజు గారు ఎంపీ గారు ఉన్నప్పుడు ఆ ఊసి వచ్చింది. కోటిపల్లి రైల్వే స్టేషను ఆ ఊసేలేదు. ఈ నిధులన్నీ బడ్జెట్లు సవరణ చేసి కొత్తగా బడ్జెట్ ప్రవేశపెట్టాలని నిర్మలా సీతారామన్ గారిని కోరుతున్నాం. కేంద్ర ప్రభుత్వం భారతదేశంలో మూడవసారి అధికారంలోకి వచ్చి బీజేపీ ప్రభుత్వం ఈరోజు బడ్జెట్ ప్రవేశపెట్టాలనేటువంటి ఆలోచన నిర్మలా సీతారామన్ గారు చేస్తున్నారు. బడ్జెట్ జరుగుతూ ఉంటుంది. మేము బడ్జెట్లో కార్మిక వర్గానికి, కష్టజీవులకి, అలాగే పేద ప్రజలకి మేలు చేకూరే బడ్జెట్గా ఉండాలనేసి మేము ఆశిస్తూ ఉన్నాం. ఇప్పటికే కార్మికులకి కనీస వేతనాలు అనేటువంటి సవరణ చేయకుండా సంవత్సరాల తరబడి పెండింగ్ పెట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది. దీనిలోనన్నా, ఈ బడ్జెట్లోనన్నా కార్మికులకి మంచి శుభవార్త చెప్తారనేసి ఆశపడుతూ ఉన్నాం. మరొకటి, జిఎస్టీ పేరుతో గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అనేసి అన్ని రకాల పన్నుల్ని ఒకే దాటిలో తీసుకొస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్పి ఈరోజు పాప్కార్న్, సినిమా హాల్లో వినోదం కోసం వెళ్ళినటువంటి వాళ్ళకి కూడా పాప్కార్న్ మీద కూడా జిఎస్టీ వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి జిఎస్టీని తినుబండారాలు, అలాగే ప్రజలు ఉపయోగించేటటువంటి అవసరాలకు ఉపయోగించే వాటి మీద తొలగింపు చేయాలనేటువంటిది కోరుతూ ఉన్నాం. అదేవిధంగా పెట్రోల్, డీజిల్ను కూడా జిఎస్టీ పరిధిలోకి తీసుకురావాలి. అన్నింటినీ జిఎస్టీ పరిధిలో తీసుకొచ్చినప్పుడు పెట్రోల్, డీజిల్ని ఎందుకు జిఎస్టీ పరిధిలోకి తీసుకురావట్లేదు? ఈ బడ్జెట్లో నుంచన్నా జిఎస్టీ పరిధిలోకి పెట్రోల్, డీజిల్ని తీసుకురావాలనేసి కోరుతూ ఉన్నాం. అదేవిధంగా మేము మరొక అంశం ఏంటంటే, ఉపాధి కల్పన కోసం ఈ కేంద్ర బడ్జెట్లో ఏ రకమైన చర్యలు తీసుకుంటున్నారో అనేటువంటి తెలియజేయాలి. యువతకి 2 కోట్ల ఉద్యోగాలు సంవత్సరానికి ఇస్తారని చెప్పినటువంటి కేంద్ర ప్రభుత్వం గత పరిపాలన కాలంలో ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోలేదు. ఈ బడ్జెట్లోనన్నా యువతకు ఉపాధి కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలి. పెట్టుబడిదారులకు అనుకూలంగా నిర్ణయాలు చేయడం కాదు, కార్మిక వర్గానికి, కష్టజీవులకి అనుకూలమైనటువంటి విధంగా ఈ బడ్జెట్ ఉండాలి. అలాగే ఉద్యోగులకి ఏదైతే కట్టించుకుంటున్నటువంటి ట్యాక్స్ ఉంటుందో దాంట్లో బాగా మినహాయింపు ఇవ్వాలనేటువంటి విధంగా మేము కోరుతూ ఉన్నాం. ఆ రకంగా ఈ బడ్జెట్ ఉండి కార్మికులు, కష్టజీవులకి అనుకూలమైనటువంటి బడ్జెట్ ఏర్పడుతుందని ఆశిస్తూ ఉన్నాం. ఈ రోజున నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో విద్యకి, వైద్యానికి, వ్యవసాయానికి, అదేవిధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానానికి, అభివృద్ధికి ఉపయోగించేటటువంటి అనేక ఆలోచనలు చేయడం జరిగింది. మధ్యతరగతికి లేదా ఉద్యోగస్తులకి ఆదాయ పన్నులో కొంత వెసులుబాటు కలిగించడం, మెడికల్ టూరిజంని డెవలప్ చేయడానికి ఇలాంటి కొన్ని నిర్ణయాలు కూడా చేయడం జరిగింది. 2047 కల్లా ఈ దేశాన్ని అభివృద్ధి చెందినటువంటి దేశంగా మార్పు చేయాలనేటటువంటి లక్ష్యంతో మరి త్వరితంగా అడుగులు వేస్తున్నటువంటి మోదీ గారి ప్రభుత్వం కొన్ని విషయాల్లో ప్రజలకు ఇబ్బంది కలిగించేటటువంటి నిర్ణయాలు చేస్తున్నారనే అపవాదు కూడా మూటగట్టుకున్నారు. ఈ యొక్క బడ్జెట్ని ప్రధానంగా అభివృద్ధి చేయడానికి, అభివృద్ధి చెందినటువంటి దేశంగా మలచడానికి వేసినటువంటి స్టెప్గా నేను భావిస్తున్నాను. పన్నులకు సంబంధించి వారు కొంత వెసులుబాటు సామాన్య ప్రజలకు కలిగించడం, అంటే మందుల మీద కొన్ని ట్యాక్సెస్ తీసేశారని నేను చూశాను. ఇంకా అటువంటి వెసులుబాటు కలిగిస్తే బాగుంటుందని నేను భావిస్తున్నాను. ఈ యొక్క
మౌలిక వస్తువుల నిర్మాణం, పెట్టుబడులని ఆకర్షించడము, వీటిలన్నిటి మీద కూడా మరి మంచి ఆలోచన చేసినటువంటి బడ్జెట్గా నేను భావిస్తున్నాను. రైల్వేలకు సంబంధించి రైల్వేల అభివృద్ధికి ఇంతకుముందు రైల్వేలకు ప్రత్యేకమైన బడ్జెట్ ఉండేది, విషయాలు పూర్తిగా తెలిసేది. ఇప్పుడు రైల్వేలకు ప్రత్యేకంగా బడ్జెట్ లేకపోవడంతో దాని అభివృద్ధికి మార్గం వేశామని వాళ్ళు చెప్తున్నారు, కానీ వివరాలు పింక్ బుక్ వస్తే కానీ మనకు తెలియదు. అది ప్రాజెక్టు గురించి నిన్న రాష్ట్రపతి ముర్ము గారు కూడా మాట్లాడారు. అది ఖచ్చితంగా వ్యవసాయానికి సంబంధించి ఒక మంచి, ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఒక మేలైనటువంటి నిర్ణయంగా నేను భావిస్తున్నాను. అంటే పూర్తి వివరాలు వస్తే కానీ నేను దాని మీద కరెక్ట్గా విశ్లేషణ చేయలేను. మామూలుగా అయితే ట్యాక్సెస్కు సంబంధించి ప్రజలు ఇబ్బంది పడుతున్నారనే అపవాదు మాత్రం ఉంది. దానిని ఎంతవరకు ఈ యొక్క బడ్జెట్లో సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేశారనేది నేను పూర్తి వివరాలు చూస్తే కానీ చెప్పలేను. ఈరోజు 11 గంటలకి 8వసారి నిర్మలా సీతారామన్ గారు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. ఇది మోడీ గారి 3వ పూర్తి స్థాయి బడ్జెట్ అని మనం చెప్పవచ్చు. అయితే ఈ బడ్జెట్ చాలా కీలకంగా, ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలకు, అలాగే పేదవారికి, అనేక రకాల వర్గాల వారికి దీర్ఘకాలిక ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని బడ్జెట్ ప్రవేశపెట్టారని మనం చెప్పవచ్చు. ఈ ప్రభుత్వం ఒక పూర్తి స్థాయిలో మంచి బడ్జెట్, అన్ని వర్గాల ప్రజలను పూర్తి స్థాయిలో వాళ్ళ అభివృద్ధిని, దీర్ఘకాలిక అభివృద్ధిని, అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్, అవస్థాపన సౌకర్యాల మీద ఎక్కువ పెట్టుబడులు పెట్టడం జరిగింది. ఇది దేశ అభివృద్ధి కీలకమైనది. అలాగే ఈ బడ్జెట్లో ఎఫ్డిఐలు, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల మీద కూడా మంచి సంబంధాలు కొనసాగేలాగా 70% పైనే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ఎఫ్డిఐలని ఈ బడ్జెట్లో ప్రవేశపెట్టడం జరిగింది. అలాగే బీమా రంగంలో 100% పెట్టుబడులు పెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా దేశ దీర్ఘకాలిక అభివృద్ధిని, అంటే మన దేశం అభివృద్ధి చెందుతున్న దేశంగా ఉంది, భవిష్యత్తులో అభివృద్ధి చెందిన దేశాల వైపు ప్రయాణం చెందుతుంది. అంతర్జాతీయ స్థాయిలో మన భారతదేశం పోటీని ఎదుర్కొనే విధంగా ఈ బడ్జెట్ని కొనసాగించడం జరిగింది. అలాగే ప్రమాదకరమైన, ప్రాణాత్మకమైన వ్యాధులకి సంబంధించి నిజంగా మందుల యొక్క రేట్లు తగ్గించడం, క్యాన్సర్ మందుల రేట్లు తగ్గించడం, ఇది పూర్తిగా నిజంగా ప్రభుత్వం ఒక మంచి కార్యక్రమం. దీనివల్ల మధ్యతరగతి వారు, పేదవారు ఈ మందుల్ని పూర్తి స్థాయిలో దీనికి ట్యాక్స్ తగ్గించడం, సుంకాలు తగ్గించడం వల్ల వాళ్ళందరికీ, మధ్యతరగతి పేద వర్గాలకు ఇది ఖచ్చితంగా లాభాన్ని చేకూరుస్తుందని బడ్జెట్ చెప్పవచ్చు. అలాగే మన ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఈ బడ్జెట్లో కీలకమైన ప్రాముఖ్యత ఇవ్వడం జరిగింది. పోలవరానికి నిధులు కేటాయించడం, అలాగే గ్రామీణ ప్రాంతాలకు రూరల్ అర్బన్ డెవలప్మెంట్ పూర్తి స్థాయిలో ఈ బడ్జెట్లో ఎక్కువ నిధులు కేటాయించడం జరిగింది. ఈ బడ్జెట్లో మరో ముఖ్యమైన అంశం ఏంటంటే 7 లక్షలు ఇప్పటి వరకు ఉన్న ఇన్కమ్ ట్యాక్స్ ఐటీ పరిమితిని 12 లక్షలు పెంచారు. ఈ 12 లక్షలు పెంచడం వల్ల పొదుపు శక్తి రేటు పెరుగుతుంది, అంటే ఆదాయం పెరుగుతుంది అన్నమాట. దీనివల్ల ఈ ఆదాయం పెరగడం రేపు పొద్దుట మూలధనం కింద మారుతుంది, పెట్టుబడుల కింద మారుతుంది. దీన్ని ప్రజలు ఎక్కువ వస్తువులు కొనుగోలు చేయడం జరుగుతుంది. ఎక్కువ వస్తువులు కొనుగోలు చేస్తే ఆటోమేటిక్గా జిఎస్టీ మనకి ఎక్కువ వస్తుంది. ఇవన్నీ కూడా మనకి పొదుపుని పెంపొందించే అంటే ప్రజల దగ్గర ట్యాక్స్ 12 లక్షలకి పరిమితి పెంచడం వల్ల, స్లాబ్ రేట్ పెంచడం వల్ల పొదుపు శక్తి పెరుగుతుంది. ప్రజల దగ్గర డబ్బులు ఉంటాయి, ఆ డబ్బులతో ఎక్కువ వస్తువులు కొనుగోలు చేస్తారు. దీనివల్ల మనకి జిఎస్టీ మళ్ళీ ఎక్కువగా వస్తుంది ప్రభుత్వానికి. ఈ ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి ఎక్కువ ఆదాయం వస్తే మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వాలకి ఆదాయాన్ని పంపిణీ చేయడం జరుగుతుంది. ఇలా ఈ బడ్జెట్ మన భారతదేశంలో ఒక మంచి బడ్జెట్. ఈ బడ్జెట్ పేద వర్గాల వారికి, మధ్యతరగతి వర్గాల వారికి పూర్తిగా న్యాయం చేసిందని మనం చెప్పవచ్చు. అలాగే రైతుల విషయంలో కూడా ఈ బడ్జెట్ ఒక కొన్ని రకాలైన రుణాలు, 3 లక్షలు ఉన్న పరిమితిని వడ్డీ లేని రుణాలను 5 లక్షలు పెంచడం జరిగింది. నిజంగా రైతులకి ఇది ఒక మంచి సంతృప్తినిచ్చే బడ్జెట్ అని మనం చెప్పవచ్చు. అలాగే ఈ బడ్జెట్లో రోడ్ ప్రాజెక్టులు, అలాగే అర్బన్ డెవలప్మెంట్ సంబంధించి, అగ్రికల్చర్ సంబంధించి, అలాగే ఇవన్నీ కూడా లాంగ్ టర్మ్ లో అభివృద్ధికి
మనం మార్గంగా చెప్పవచ్చు. ఇవన్నిటి వల్ల కూడా దేశంలో వస్తువుల ధరలో తగ్గే విధంగా ఉంది. వస్తువుల ధరలు తగ్గితే ఆటోమేటిక్గా మన దగ్గర పొదుపు శక్తి మళ్ళీ పెరుగుతుంది. దీనివల్ల దేశం దీర్ఘకాలికంగా అభివృద్ధి సాధిస్తుందని, అలాగే ప్రపంచ దేశాల్లో పోటీని తట్టుకునే విధంగా పరిశ్రమలకు ఎక్కువ నిధులు కేటాయించడం, MNCsకి ఎక్కువ నిధులు కేటాయించడం జరిగింది. ఆ నిధులు దేశంలో పూర్తి స్థాయిలో మనం వినియోగించినట్లయితే ప్రతి ఒక్కరు కూడా చిన్న తరహా పరిశ్రమలు ఏర్పాటు చేసుకుని స్వయం ఉపాధి మీద మక్కువ చూపాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈరోజు చిన్న తరహా పరిశ్రమలకు ఎక్కువ బడ్జెట్ కేటాయించడం జరిగింది. దీనివల్ల నిరుద్యోగ సమస్యను కూడా మనం ఒక పక్కనే రూపుమాపవచ్చు. నిరుద్యోగ సమస్య ఆటోమేటిక్గా రూపుమాపి భారతదేశంలో పేదరికాన్ని కూడా మనం పారదోలవచ్చు అనే ఉద్దేశంతో ఈరోజు ఆర్థిక మంత్రి గారు మన భారతదేశంలో ఈ బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది. ఈ బడ్జెట్తో విప్లవాత్మకమైన మార్పులు వచ్చి భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టినటువంటి కేంద్ర బడ్జెట్ విద్యలో ఒక ముందడుగని చెప్పొచ్చు. మరి ప్రభుత్వ స్కూళ్ళల్లో 50,000కు పైగా అటల్ టింకర్ ల్యాబ్ని ఏర్పాటు చేయడం, మరీ ముఖ్యంగా భారతీయ భాషల్లో ఉన్నటువంటి పుస్తకాలని డిజిటలైజ్ చేయడం, అంగన్వాడీ స్కూళ్ళని బలోపేతం చేయడం, ఇవన్నీ కూడా ప్రభుత్వం మనకి విద్యకి ఇచ్చినటువంటి సమప్రాధాన్యతగా నేను భావిస్తున్నాను. మరి ఇంతకు ముందు ఎన్నడూ లేని విధంగా పాఠశాల విద్యకి మరింత ప్రాధాన్యత చేకూర్చినందుకు నేను హర్షం వ్యక్తం చేస్తున్నాను. ఈరోజు యూనియన్ గవర్నమెంట్ విడుదల చేసిన బడ్జెట్ చాలా ఆశావహంగా ఉంది. ఉపాధ్యాయులకి ఇందులో అనుకూలమైన బడ్జెట్గా కొంత చెప్పవచ్చు. ఎందుకంటే ట్యాక్స్ పరిధిలోకి వచ్చేటప్పటికి 2 రకాల ట్యాక్స్ ఉన్నాయి. మనకి ఆ 2 రకాల ట్యాక్స్లో న్యూ రెజ్యూమ్లోకి రావడం కోసం అని చెప్పి ఈ ట్యాక్స్ చాలా బాగా పనిచేస్తుంది. 12 లక్షల వరకు, 12,75,000 వరకు అసలు ఆదాయం ఉన్న వారికి ట్యాక్స్ లేదని చెప్పి ఇచ్చి 13 లక్షల నుంచి అతి స్వల్పంగా ట్యాక్స్ ఇవ్వడం జరిగింది. గతంలో నేను గత సంవత్సరం కట్టిన ట్యాక్స్ కన్నా వచ్చే సంవత్సరం కట్టబోయే ట్యాక్స్ కొంత తగ్గుతోంది. ఇది అందరికీ కూడా ఉపయుక్తంగా ఉంటుంది. అంతేకాకుండా సామాన్యులు కూడా మనకి బ్లాక్ మనీని దాచుకోకుండా అందరూ కూడా బడ్జెట్లోకి తీసుకొచ్చేలాగా, అంటే అందరూ వైట్ మనీ తీసుకొచ్చే విధంగా చేయడానికి బడ్జెట్ చాలా ఉపయుక్తంగా ఉంటుందని చెప్పి నాకు అనిపిస్తుంది. అంతేకాకుండా ప్రతి ఒక్కరూ కూడా తమ వంతుగా ఈ ట్యాక్స్ని పే చేస్తే దేశం యొక్క ప్రగతి కూడా బాగుంటుంది. దానికోసం అని చెప్పి అందరినీ, మొత్తం దేశంలో ఉన్న అందరు ప్రజలు న్యూ రెజ్యూమ్లోకి వచ్చేందుకు అవకాశం కలిగేలాగా ఈ బడ్జెట్ని రూపొందించారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈరోజు నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ వేతన జీవులకు చాలా పెద్ద ఊరటని చెప్పవచ్చు. 12 లక్షల వరకు ఆదాయ పన్ను మినహాయింపునివ్వడం నిజంగా ఎంతో మంది వేతన జీవులకు ఊరటగానే మనం భావిస్తున్నాం. మధ్యతరగతి వారికి ఇది ఒక మంచి ముందడుగా చెప్పొచ్చు. ఎన్నో ఎదురు చూస్తున్నటువంటి రూపీ క్రెడిట్లు కానివ్వండి, రుణ పరిమితి పెంచడం కానీ, ఇటువంటి నిర్ణయాలు మధ్యతరగతి వారికి ఎంతో ఊరటనిచ్చే నిర్ణయాలు బడ్జెట్ లో ప్రవేశపెట్టడం చాలా ఆనందదాయకమని నేను తెలియజేస్తున్నాను. ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో భారతదేశంలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులందరూ చాలా రోజుల తర్వాత ఆనందించే బడ్జెట్ ని ప్రవేశపెట్టారు. ఇప్పుడున్న ప్రభుత్వ ఉద్యోగుల్లో సుమారు 60% మంది 12 లక్షల లోపు ఆదాయం ఉన్న ప్రభుత్వ ఉద్యోగులే. రేట్లు పెరిగి చాలా రోజుల తర్వాత ఖరీదు కొనుగోలు శక్తి తగ్గుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో, ఇన్కమ్ ట్యాక్స్ పోను ప్రతి వస్తువు కొనుగోలు శక్తి తగ్గుతున్న పరిస్థితుల్లో ఈ 12 లక్షల లోపు ఉన్న ఈ ప్రభుత్వ ఉద్యోగులందరినీ ఆదాయ పరిధి మినహాయించడంతో అందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే 12 లక్షల వరకు ఆదాయం ఉన్న వాళ్ళకి 75,000 స్టాండ్ డిడక్షన్తో కలిపి 12,75,000 ఆదాయం ఉన్న వారి వరకు వచ్చే సంవత్సరం 2025-26లో ఇన్కమ్ ట్యాక్స్ ని సబ్మిట్ చేసేప్పుడు ఏ విధమైన ట్యాక్స్ కట్టనవసరం లేదు. కానీ 12 లక్షల కంటే ఆదాయం ఎక్కువ ఉన్న వాళ్ళకి, అంటే 13 లక్షల నుంచి పైన ఆదాయం ఉన్న వాళ్ళకి మాత్రం వాళ్ళకి 0 నుంచి 4 లక్షల వరకే రిబేట్. వాళ్ళు 4 నుంచి 8 లక్షల వరకు 5%, 8 లక్షల నుంచి 12 లక్షల వరకు 10%, 12 లక్షల నుంచి 16 లక్షల వరకు 15%, 16 లక్షల నుంచి 20 లక్షల వరకు 20%, 20 లక్షల కంటే ఎక్కువ ఉంటే 30% కూడా ట్యాక్స్ కట్టవలసి ఉంది. అలా స్లాబులు ప్రవేశపెట్టడం వల్ల భారతదేశంలో ఉన్న ఈ మధ్యతరగతి వ్యాపారస్తులందరికీ కూడా
12 లక్షల లోపు ఆదాయమే ఉన్నాయి కాబట్టి 60% ధైర్యంగా అందరూ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసి ఆ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్తో ఉపయోగించి హౌసింగ్ లోన్ తీసుకోవడం కానీ బ్యాంకుల్లో లోన్లు కానీ తీసుకుని చిన్న తరహా మధ్య తరహా లోన్లు ఈ బ్లాక్ మనీని అరికట్టి చాలా వరకు భారతదేశం యొక్క రెపో రేటు ఆర్థిక వ్యవస్థ ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది. ఒకవేళ 12 లక్షల ఆదాయం ఎక్కువ అనుకున్న నాలాంటి ఉద్యోగస్తులకు కూడా ఇప్పుడున్న 24, 25 ఇన్కమ్ ట్యాక్స్ తో పోలిస్తే 12 లక్షలు దాటిన వాళ్ళకి 50,000, 20 లక్షలు దాటిన వాళ్ళకి 80,000 రూపాయలు కూడా అందరికీ ఆదా అవుతుంది. 20,000 అంటే సుమారు ప్రతి నెల 5,000 రూపాయలు ఆదా అవుతుంది. ఈ 5,000 రూపాయలతో పొదుపు చేసిన భారతదేశ ఆర్థిక వ్యవస్థలో 100 కోట్ల మేర బ్యాంకుల్లో, పోస్ట్ ఆఫీసుల్లో, మ్యూచువల్ ఫండ్స్ లో అది మదుపు జరిగి భారతదేశ ఆర్థిక వ్యవస్థ 1.1 పెరిగి మన విజన్ ప్రకారం 2040 నాటికి ప్రపంచంలోనే అగ్రగామి దేశంగా భారతదేశ ఆర్థిక వ్యవస్థ మలవడానికి ఇది అత్యంత ఆలోచనతో తయారు చేసిన బడ్జెట్ గా నాకు అనిపిస్తోంది. కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులు అందరి తరఫున ఆనందం వ్యక్తం చేస్తుంది. ఈరోజు కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ గారు సారథ్యంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రులు నిర్మలా సీతారామన్ గారు సుమారు 50 లక్షల కోట్ల రూపాయలు వార్షిక బడ్జెట్ని ఈ రోజున ప్రవేశపెట్టడం జరిగింది. ఈ బడ్జెట్ పూర్తి స్థాయిలో పేద మధ్యతరగతి ఉన్నత స్థాయి వారికి కూడా పారిశ్రామికవేత్తలు కావచ్చు, వ్యవసాయదారులు కావచ్చు, యువతకు కావచ్చు పూర్తిగా పెద్దపీట వేసే రకంగా ఈ బడ్జెట్ సాగిందని చెప్పాలి. ఎందుకంటే ఈ రోజున భారతదేశాన్ని దశ దిశలా వ్యాపింపజేసి ఉన్నత స్థాయిలో తీసుకువెళ్లాలనే ఆలోచనతో గత 11 సంవత్సరాల నుండి నరేంద్ర మోదీ గారు పరిపాలన సాగిస్తున్నారు. దానికి పూర్తి స్థాయిలో ప్రజలు అండదండలు ఉన్నాయి. పూర్తిగా ఈ బడ్జెట్ గురించి చెప్పాలంటే రైతులకు, వ్యవసాయదారులకు పూర్తి స్థాయిలో పెద్దపీట వేసింది. సుమారుగా 171,000 కోట్ల రూపాయలతో ఈ బడ్జెట్ రైతులకి అనుసంధానించే విధంగా అనుబంధ సంస్థలు ఏవైతే ఉన్నాయో అవన్నిటికీ కూడా ఈ రోజున వ్యవసాయానికి పెద్దపీట వేసే రకంగా ఈ రోజున బడ్జెట్ సాగింది. అలాగే విద్య, వైద్యం, ఆరోగ్యం ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని వైద్య రంగానికి 95,000 కోట్ల రూపాయలు, విద్యారంగానికి 98,000 కోట్ల రూపాయలు, అదేవిధంగా ముఖ్యంగా ఈ దేశాన్ని రక్షణ వలయంలో కాపాడాలంటే ఏ ఇతర దేశం కూడా కన్నెత్తి చూడకుండా ఒక దౌత్యపరంగా ఉండేదానికి సహకరించాలి తప్పించి భారతదేశాన్ని విచ్ఛిన్నం చేసే శక్తులకి ఇది గుణపాఠంగా చెప్పేందుకు రక్షణ రంగానికి పూర్తి స్థాయిలో పెద్దపీట వేయడం జరిగింది. 5 లక్షల కోట్ల రూపాయలతో ఈ రోజున రక్షణ రంగానికి పెద్దపీట వేయడం జరిగింది. దేశం బాగుంటేనే ప్రజలందరూ కూడా బాగుంటారనే ఆలోచన, ఆ విధంగానే నరేంద్ర మోదీ గారి పరిపాలన సాగిస్తున్నారు. అలాగే ఏదైతే మనం చూస్తున్నాం యువతకు పెద్దపీట వేసే రకంగా ఈ రోజున యువతకు ఉద్యోగాలు కల్పించే విధంగా ఈ బడ్జెట్ సాగింది. అదేవిధంగా పట్టణాభివృద్ధికి మీరు చూసినట్లయితే 97,000 కోట్ల రూపాయలు ఈ రోజున నగరాలు అభివృద్ధి చెందాలనే ఆలోచనతో పట్టణాభివృద్ధి శాఖకి కేటాయించడం జరిగింది. అదే రకంగా గ్రామీణ అభివృద్ధికి 2,66,000 కోట్ల రూపాయలు గ్రామీణాభివృద్ధికి ఈ బడ్జెట్లో పెద్దపీట వేయడం జరిగింది. మీకు తెలుసు, గ్రామ స్థాయి నుండే ఏదైనా దేశం బాగుండాలంటే ఒక గ్రామ స్థాయి నుండే బలోపేతం చేయాలనే ఆలోచనతో ఈవేళ అంత బడ్జెట్లో అంత అమౌంట్ కేటాయించడం జరిగింది. ప్రతి పంచాయతీ కూడా నిధులు లేకుండా ఉండకూడదు. ప్రతి గ్రామంలో శానిటేషన్ కావచ్చు, అదేవిధంగా ఎవరైతే ఇబ్బంది సిమెంట్ రోడ్లు కావచ్చు, రకరకాల హాస్పిటల్ కావచ్చు, అదేవిధంగా విద్యా రంగాలకు కావచ్చు, అనేక రంగాలుగా అభివృద్ధి చెందాలంటే ముందుగా గ్రామీణ అభివృద్ధి చెందాలనే ఆలోచనతో 2,66,000 కోట్ల రూపాయలు కేటాయించడం అనేది సామాన్య విషయం కాదు. అదేవిధంగా ఏదైతే అంగన్వాడీ కేంద్రాలకు కావచ్చు, అదేవిధంగా ఏది మనం చూసుకున్నట్లయితే స్కూల్స్కి డెవలపింగ్ చేయడానికి 60,000 కోట్ల రూపాయలు ఈ రోజున సర్వశిక్ష అభియాన్ పేరుతో ఆనాడు వాజ్పేయి గారు కేటాయిస్తే ఈ రోజున అదే పందాన్ని కొనసాగిస్తూ స్కూల్స్ డెవలప్మెంట్కి అనేక రంగాలలో డెవలప్ అవ్వాలనే ఆలోచనతో విద్యారంగం డెవలప్ అవ్వాలని చెప్పేసి ఆ విధంగా కూడా బడ్జెట్లో కేటాయించడం జరిగింది. అలాగే ఇంకా మనం
చాలా రకాలుగా ఈ దేశం అభివృద్ధి చెందాలంటే ప్రతి వ్యక్తి బాగుండాలి, ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే ఆలోచనతో ఈ బడ్జెట్ పూర్తి స్థాయిలో ఆశాజనకంగా సాగిందని చెప్పాలి. ఎందుకంటే ప్రతిపక్షాలు కొన్ని విమర్శించినా కానీ కేవలం అది నామమాత్రమే అని చెప్పాలి. ఎందుకంటే పూర్తి స్థాయిలో ఇంకొక విషయం ఏంటంటే మొన్నటి వరకు 3 లక్షల రూపాయలు ఉండే ఇన్కమ్ ఏదైతే దాన్ని వెసులుబాటు చేసే విధంగా 4 లక్షల రూపాయల వరకు కూడా ఇన్కమ్ వస్తున్నా కానీ వారికి ఎటువంటి ట్యాక్స్ పడకుండా 4 లక్షల రూపాయల వరకు కూడా ఒక కుటుంబంలో 4 వ్యక్తులు ఉంటే 16 లక్షల రూపాయలకి ఒక్క పైసా కూడా ఇన్కమ్ ట్యాక్స్ పడకుండా ఈ రోజున ఆ విధంగా కూడా బడ్జెట్ మంచి పెద్దపీట వేసింది. అలాగే 12 లక్షల రూపాయలు ఒక సామాన్య ఉద్యోగస్తుడు సంవత్సరానికి 8 లక్షల నుంచి 12 లక్షల వరకు కూడా అది ₹1 కూడా ట్యాక్స్ పడకుండా ఏదైతే 12 లక్షల రూపాయల సంవత్సరానికి ఆదాయం వచ్చే ఉద్యోగస్తుడు ఎవరున్నా కానీ వారికి ₹1 కూడా ట్యాక్స్ పడకుండా ఈవేళ మోదీ గారి ప్రభుత్వం వారి అందరికీ కూడా పెద్దపీట వేయడం జరిగింది. తద్వారా ఆ కుటుంబాలన్నీ కూడా హర్షాతి రేఖలు వ్యక్తం చేస్తున్నాయి. ఎందుకంటే ముఖ్యంగా మధ్యతరగతి వ్యక్తులందరూ కూడా ఈ బడ్జెట్ని ఆస్వాదిస్తున్నారని చెప్పేసి చెప్పాలి. అలాగే ఇంకా పైబడిన ఎవరైతే స్లాబుల రూపంలో కూడా 5%, 10%, 15%, 25%, అదేవిధంగా లాస్ట్ని బాగా రిచ్ ఎవరైతే ఉన్నారో వారికి మాత్రమే 30% పడే విధంగా ఈ రోజున బడ్జెట్ సాగిందంటే నిజంగా అందరికీ కూడా ఆశాజనకంగా ఉండే బడ్జెట్. ఎంఎస్ఎంఈలు కూడా చిన్న పరిశ్రమలు పెట్టుకునే వాళ్ళు కూడా అధిక శాతం వడ్డీ తక్కువ రేటులో అధిక శాతం నిధులు ఇచ్చేదానికి కూడా ముందుగా ఈ బడ్జెట్ కేటాయింపులు జరిగింది. మొత్తంగా ఈ బడ్జెట్ శుభ పరిణామం చెప్పాలి. ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఈ బడ్జెట్ని పేరెట్టి చూపి వ్యక్తులు లేరని చెప్పాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఈ బడ్జెట్ని ఆస్వాదిస్తున్నారు, ఆహ్వానిస్తున్నారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది. మరి అన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్నటువంటి బడ్జెట్ మరి ఈవేళ ప్రవేశపెట్టడం జరిగింది. అది నిర్మలా సీతారామన్ గారు మన ఫైనాన్స్ మినిస్టర్ గారు ప్రవేశపెట్టినటువంటి ఈ బడ్జెట్ వేతన జీవులకి చాలా ఊరట కలిగించింది. మరి ఈ 10 సంవత్సరాల నుంచి సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఇచ్చినటువంటి ట్యాక్స్ ఎగ్జామ్షన్ అయితే ఏమీ లేదని చెప్పాలి. కానీ ఈ సంవత్సరం మరి నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ మాత్రం ఈసారి ఎంప్లాయీస్కి మాత్రం చాలా ఫేవరబుల్గా ఉంది. 12 లక్షల ఆదాయం వరకు కూడా ఎవరు కూడా ఎలాంటి పన్ను కట్టవలసినటువంటి అవసరం లేదనేది అందరు ఎంప్లాయీస్కి అందరికీ కూడా నిజంగా చాలా గుడ్ న్యూస్గా మనం చెప్పుకోవచ్చు. మరి దీని పట్ల మేమంతా కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తున్నాం. అదేవిధంగా ఆదాయం విషయంలో 4 లక్షల నుంచి 8 లక్షల వరకు ఆదాయం ఉన్నటువంటి వాళ్ళకి 5%, అదేవిధంగా 8 లక్షల నుంచి 12 లక్షల వరకు 10%, 12 నుంచి 12 lakhs ఉన్నటువంటి వాళ్ళకి 15%, 16 నుంచి 20 వరకు ఉన్నటువంటి వాళ్ళకి 20%. ఈ విధంగా చాలామంది స్కూల్స్లో కానీ కాలేజెస్లో కానీ అదేవిధంగా మిడిల్ క్లాసు పీపుల్ వాళ్ళందరికీ కూడా ప్రజెంట్ బడ్జెట్ చాలా ఉపయోగకరంగా ఉంటుందని మేము సంతోషాన్ని వ్యక్తీకరిస్తున్నాం. ప్రవేశపెట్టిన ఈ ఆర్థిక బడ్జెట్ మా వేతనజీవులందరికీ మంచి ఊరట లభించింది. ఇప్పుడు లేని విధంగా 12 లక్షల వరకు పన్ను అనేది లేకపోవడం అనేది చాలా మంచి శుభప్రదం. అందరం కూడా చాలా సంతోషం కలగొచ్చాం. దానిలో భాగంగా అలాగే ఈ వ్యవసాయదారులకి అలాగే ఈ ఎలక్ట్రానిక్స్ వస్తువుల మీద పన్నులు తీసేయడం వలన చాలామంది ఆ వస్తువుల మీద బాగా మమకారం పెంచుకుని తక్కువ ధరలతో కొనుక్కోవడం జరుగుతుంది. ఈ విధంగా మొత్తం ఏ విధంగా చూసినా ఈ బడ్జెట్ చాలా బాగుంది. ఆవిడ 8వ బడ్జెట్ చాలా సుప్రదంగా ఉంది. ముఖ్యంగా మా ఎంప్లాయీస్ అందరికీ కూడా మంచి ఆనందం వెలిపిస్తున్నారు. అదేవిధంగా మామూలుగా కూడా ఈ అమౌంట్ పెరగడం కూడా ఈ వ్యాపారస్తులకు కూడా చాలా లాభదాయకంగా ఉంది. అందరికీ కూడా మొత్తం వేతనజీవులకే కాకుండా అందరికీ కూడా చాలా మంచి ఉపయోగకరంగా ఉంది బడ్జెట్. ఈ బడ్జెట్తో ఈ ఆనందంతో మంచి బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. ఇంకా బడ్జెట్ని బాగా పరిశీలించి ఇంకా తెలుసుకోవాలని మేము అనుకుంటున్నాం. ప్రవేశపెట్టిన ఈ ఆర్థిక బడ్జెట్ మా వేతనజీవులందరికీ మంచి ఊరట లభించింది. ఇప్పుడు లేని విధంగా 12 లక్షల వరకు పన్ను అనేది లేకపోవడం అనేది చాలా మంచి శుభప్రదం. అందరం కూడా చాలా సంతోషం కలగొచ్చాం. దానిలో భాగంగా అలాగే ఈ వ్యవసాయదారులకి
అలాగే ఈ ఎలక్ట్రానిక్స్ వస్తువుల మీద పన్నులు తీసేయడం వలన చాలామంది ఆ వస్తువుల మీద బాగా మమకారం పెంచుకుని తక్కువ ధరలతో కొనుక్కోవడం జరుగుతుంది. ఈ విధంగా మొత్తం ఏ విధంగా చూసినా ఈ బడ్జెట్ చాలా బాగుంది. ఆవిడ 8వ బడ్జెట్ చాలా సుప్రదంగా ఉంది. ముఖ్యంగా మా ఎంప్లాయీస్ అందరికీ కూడా మంచి ఆనందం వెలిపిస్తున్నారు. అదేవిధంగా మామూలుగా కూడా ఈ అమౌంట్ పెరగడం కూడా ఈ వ్యాపారస్తులకు కూడా చాలా లాభదాయకంగా ఉంది. అందరికీ కూడా మొత్తం వేతనజీవులకే కాకుండా అందరికీ కూడా చాలా మంచి ఉపయోగకరంగా ఉంది బడ్జెట్. ఈ బడ్జెట్తో ఈ ఆనందంతో మంచి బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. ఇంకా బడ్జెట్ని బాగా పరిశీలించి ఇంకా తెలుసుకోవాలని మేము అనుకుంటున్నాం. Madam, let me tell my views on the present budget. The present budget introduced by Nirmala Sitharaman, Central Finance Minister. కృషి యోజన అనేటువంటి కొత్తగా ప్రవేశపెట్టారు. దీని ద్వారా వ్యవసాయ ఉత్పత్తులకి మంచి ప్రాధాన్యత ఇస్తూ రైతులకి ఆశాజనకంగా ఉండేటువంటి బడ్జెట్ దీన్ని మనం పరిగణలోకి తీసుకోవచ్చు. అదేవిధంగా కిసాన్ క్రెడిట్ కార్డు పరిమితిని కూడా పెంచారు. ఇంతకుముందు 3 lakhs నుండి 5 lakhs వరకు దాన్ని రేంజ్ని పెంచడం వల్ల ఈ రైతులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అండ్ ఆల్సో 2025 బడ్జెట్లో అగ్రికల్చర్కి, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్స్కి, బియ్యం, ధనధాన్య కృషి యోజన ఇలాంటి ప్రత్యేక పథకాల ద్వారా 75 లక్షల మంది రైతులకు ప్రయోజనం చేకూరే అవకాశం ఉన్నట్టు కనబడుతుంది. ఒక రకంగా ఇది రైతు మిత్ర బడ్జెట్గా మనం చెప్పవచ్చు. ప్రతి రైతుల కోసం కూడా ప్రత్యేకమైనటువంటి ప్రణాళికను దీంట్లో పొందుపరిచారు. గోదాముల నిర్వహణ, నీటిపారుదల రైతులు చాలా ఉపయోగంగా ఉంటాయి. వేరే కూడా ఇన్కమ్ ట్యాక్స్